మాట్లాడుతున్న పద్మావతి? అక్క, ఇప్పుడు బావగారికి ఏం కావాలన్నా, అంటే ఆయనకి కాఫీ కావాలన్నా, తిండి పెట్టాలన్నా అసలు ఇదంతా ఎందుకు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు అన్నన్ని సేవలు నువ్వే చేయాలి కదా. అలా అన్ని సేవలు ఆయనకు చేసి ఇంటి చాకిరీ చేసి నువ్వు అలసిపోయి నీరసించిపోతున్నావు కదా. ఇక మీదట నీకా బాధ లేకుండా మైథిలి అక్కొచ్చేసింది. తనే అన్నీ చూసుకుంటుంది, నీకు విశ్రాంతినిస్తుంది. ఏమంటావ్? అవునంటావా కాదంటావా? అను పద్మావతి, ఇంకా అను. ఇక నీ జీవితం ఇంతే అను. అక్క, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మైథిలి అక్క బావగారి పక్క నుండి సేవలు చేస్తుంటే నీకు విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఎప్పుడు అనుకుంటే అప్పుడు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండి రావచ్చు కదా. ఇప్పటి వరకైతే భర్త నదులు వెళ్తున్నాను, అయ్యో ఆయన పని ఎవరు చూసుకుంటారని బెంగ ఉండేది నీకు. ఇక మీదట ఆ బెంగ అవసరం ఉండదు కదా. బాగుంది పద్మావతి, చాలా బాగుంది. ఈ కష్టకాలంలో నువ్వు ఇంట్లోకి మళ్ళీ వచ్చావు. నా వైపు నిలబడి నాకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తావని ఎంతో ఆశపడ్డాను. నేను నా సొంత చెల్లెల్లా భావించాను. నాకు కష్టం వస్తే చెల్లెలి స్థానంలో నాకు అండగా నిలబడతావు అనుకున్నాను. కానీ కానీ అత్తమ్మ ఒక రకంగా, నా భర్త ఇంకో రకంగా, నువ్వు మరో రకంగా. కానివ్వండి కానివ్వండి పద్మావతి, ఎవరి సంగతి ఎలా ఉన్నా నువ్వు కూడా ఇలా చేయడం నేను భరించలేకపోతున్నాను. సర్లే, నా నుదుటి రాత అలా రాసి ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఆగక్క. లేదు, ఇదంతా చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదు. నా వదులు పద్మావతి. నిన్నిలా వదిలేయడానికా నేను సీనయ్యని ఒప్పించి మరీ ఇంటికొచ్చింది? అక్క, నీ గురించి, నీ మంచితనం గురించి నాకు తెలీదా చెప్పు? తెలిసేదంతా చేస్తున్నావా? అక్క, ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు. సమయాన్ని బట్టి మనం నడుచుకోవాలా, మనల్ని బట్టి సమయం నడుచుకుంటుందా? చెప్పక్క. సమయాన్నే మనం అనుసరించాలి కదా. నేను చేస్తుంది అదే. అంటే ఇది అని ఇప్పుడే వివరంగా నేను నీకు చెప్పలేను. నన్ను నమ్మక్క. నేనేం చేసినా అది నీకు, నీ కాపురానికి, ఈ ఇంటికి మంచి చేయడం కోసమే. బాగుంది పద్మావతి. ఆయనకి, ఆ మైథిలికి మొదటి రాత్రి కూడా జరిపిస్తే ఆ తర్వాత జరిగేది మంచి కాదు. నా బ్రతుకు కాలి బూడిదవుతుంది. అక్క, నా మీద భారం వేసి నువ్వు ఊరికే అలా చూస్తూ ఉండు. అదే ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. అక్క, ఇలా చూడు. నిన్నే. అంతా మన మంచికే, ఇంతకంటే ఇంకేం చెప్పలేను. అదిగో ఆ యాదగిరే తలుపు కొడుతున్నాడు. ఇప్పుడెలా? నా జీవితం ఈ రాత్రితో నాశనం అయిపోవాల్సిందేనా? నేనేం చెయ్యను.
ఎరక్కపోయి వచ్చి ఇలా అడ్డంగా ఇరుక్కుపోయాను. ఆ కవిత మాటలు విని ఆవిడిచ్చే డబ్బు కోసం ఆశపడితే నా బతుకు ఇలా సున్నా అయిపోవాల్సిందేనా? అమ్మో, ఈ జీవితం నాకొద్దు బాబోయ్. ఏంటి, మళ్ళీ పారిపోవాలని ప్రయత్నమా? నిన్నే అడుగుతున్నాను, ఇంత రాత్రిపూట ఎక్కడికి? తెగ కంగారు కంగారుగా వెళ్తున్నా. మేడం, దయచేసి నన్ను పోనివ్వండి. అదే, ఎక్కడికి? ఎక్కడికో ఒక దిక్కుకు వెళ్తాను, కానీ ఆ ఇంట్లో మాత్రం ఉండలేను. దుర్గమ్మ ఇంటి కోడలి హోదా దక్కడం ఎంత కష్టమో తెలుసా? అలాంటిది గుళ్ళో చిన్న గొడవ చేయగానే దుర్గమ్మ ఇంటి కోడలివయ్యావు. అలాంటి మంచి అవకాశాన్ని వదిలి ఇలా పారిపోతావా? ప్రపంచంలో నీ అంత పిచ్చిది ఇంకొకటి ఉండదు. ఉంటేనే పిచ్చి పడుతుంది మేడం. అంటే కాసేపు ఆ ఇంట్లో ఉండుంటే నా శీలం నిజంగానే పోయేది. అదే ఆ యాదగిరికి నాకు తొలి రాత్రి ఏర్పాటు చేశారు. నేనేదో ఆ యాదగిరి నన్ను పాడు చేశాడని నాటకం, అది డబ్బు కోసం నాటకం ఆడితే అది ఇంతవరకు తీసుకొచ్చింది. అసలు ఇందులో తప్పే ఉంది మైథిలి. తప్పే ఉందా? అంటే నా శీలం పోయి నేను నా జీవితం ఏమైపోయినా మీకు పర్వాలేదా? అది కాదు, ఎలాగో నువ్వు యాదగిరి భార్యవే కదా. అలాంటప్పుడు ఈ విషయంలో బాధపడ్డానికి భయపడ్డానికి ఏముందని? ఏముందా? నేను ఆడుతుంది నాటకం అని బయటపడితే నా బతుకు ఏంటండి? నాటకం నాటకం అంటున్నావు. అసలది నాటకం అని నీకు నాకు మాత్రమే తెలుసు. మిగతా ఎవ్వరికీ, అంటే మూడో మనిషికి తెలీదు. అవునా? అవుననుకోండి. అవుననుకోండి ఏంటి? నీ విషయంలో అదే నిజం. సో మన ఇద్దరికి తెలిసిన ఆ నిజం ఎవరికి తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అసలు ఎలా బయటపడుతుంది? అది కాదు కవిత గారు, క్షణక్షణం భయపడుతూ బతకడం నా వల్ల కావట్లేదు. ఇవాళ ఎలాగోలా తప్పించుకొచ్చాను, కానీ ప్రతిరోజు ఆ యాదగిరి నుంచి తప్పించుకోవడం వీలవుతుందా? మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నావు. అసలు నువ్వు యాదగిరి నుంచి ఎందుకు తప్పించుకోవాలి? చక్కగా అతనితో కాపురం చేయి. ఏంటండి? నువ్వు సరిగ్గానే విన్నావు. ఆ యాదగిరితో కాపురం చేయి. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నాకింకా పెళ్లి కాలేదండి. కాకపోవడమేంటి? గుళ్ళో అంతమంది ముందు, అది ఊరి పెద్దల ముందు, దుర్గమ్మ చేతుల మీదుగా మీ ఇద్దరు దండలు మార్చుకున్నారు కదా. అది పెళ్ళా? 10 మందిలో జరిగిన దాన్ని పెళ్ళి అనక ఇంకేమంటారు? ఏంటండి, మీరేదో డబ్బిస్తారు, ఆ డబ్బు కక్కుర్తి పడి నేను ఇలాంటి దొంగ నాటకం మొదలు పెడితే దానికి మీరిలా ముగింపిస్తారేంటి? ఎలాంటి ముగింపిచ్చాను నీ జీవితానికి? శుభం కార్డే కదా వేశాను. ఇది శుభం కార్డా? ఏ, మురికి వాళ్ళకి ముష్టి వాళ్ళకి
సేవలు చేసుకుంటూ నర్సు బతుకు బతికే నిన్ను పట్టపురాణిని చేశాను. ఊరంతా గౌరవించే దుర్గమ్మ ఇంటికి కోడలిగా చేశాను. ఇది శుభం కాదా? అది కాదండి. చూడు, అంది వచ్చిన దాన్ని అందిపుచ్చుకోవడం తెలివిగల వాళ్ల లక్షణం. ఇలాంటి మంచి అవకాశం నీ జీవితంలో నీకు దక్కదు. కాబట్టి ఏ విషయంలో అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చావో, అవసరమైతే తప్పదు అనుకుంటే ఆ అబద్ధాన్ని నిజం చెయ్యి. అదే నీకా ఇంట్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు, నేను నీకు ఇస్తానన్న దానికంటే 100 రెట్లు నీకు ముడుతుంది. అది ఎలాగా అని అనుకుంటున్నావా? దుర్గమ్మ ఆస్తిలో వాటా నిన్ను వరిస్తుంది. అదేలాగా? హోసి మెంటల్. ఇందుకే నువ్వు నర్సుకి ఎక్కువ, డాక్టర్కి తక్కువగా ఉన్నావు. యాదగిరిని నీ భర్తగా శాశ్వతం చేసుకుంటే అతనికి వచ్చే ఆస్తిలో నీకు భాగం ఉంటుందా ఉండదా? అదే ఎలాగా? ఆయన భార్య సందేహం ఉంది కదా. అడ్డము అనుకుంటే దాన్ని చంపేయి. ఆహా, నీ దారికి అడ్డం వస్తుంది అనుకుంటేనే. చూడు, ఎటు చూసుకున్నా నీ జీవితం ఇక పూలబాటే. సంతోషంగా ఉండు, ఆనందాన్ని అనుభవించు. నీ ఇష్టం, ఏమైనా చేసుకో. పండగ చేసుకో. మీరు చెప్పింది వినడానికి బాగుంది, కానీ వాళ్ళు నన్ను అంతవరకు అక్కడ సుఖంగా బతకనిస్తారా? ముఖ్యంగా ఆ పద్మావతి పోకడా నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాతో మంచిగానే ఉన్నట్టుంటుంది, కానీ అది నిజమా అని నా డౌటు. ఆ పద్మావతి తన అత్తను సీనయ్యను కాదు అని ఆ ఇంటికి వచ్చింది నిన్ను బయటికి పంపడానికే వచ్చిందే పిచ్చిదానా. అవునా? మరి నా మీద అంత ప్రేమ కురిపించి అక్క అక్క అంటూ నా వెంటే తిరిగింది. అదే మరి పద్మావతి తెలివంటే. భారతంలో శకుని కౌరవుల పక్షాన ఉంటున్నట్లు నటిస్తూ మొత్తం 9 అన్నదమ్ముల్ని చంపించాడు. కరెక్టుగా పద్మావతి కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతుంది. అది ప్రేమ అనుకొని, అభిమానం అనుకొని, ఆవకాయ బద్ద అనుకొని నువ్వు దాన్ని పూర్తిగా నమ్మావు. అది నీతో కోతి కొమ్మ చాటాడుతుంది. పద్మావతి ఇంత కుట్ర చేస్తుందా? అంటే ఆ పద్మావతి ఇంత కుట్ర చేసిందా? అరాకొరా చదువుకున్న నీకే ఇన్ని తెలివితేటలుంటే నీకంటే 4 ముక్కలు ఎక్కువ చదివిన పద్మావతికి ఇంకెన్ని తెలివితేటలుంటాయి? మీరు చెప్పింది నిజమే అంటారా? నమ్మితే వెనక్కి వెళ్ళు, నమ్మకపోతే నీ దారిన నువ్వెళ్ళు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. అప్పనంగా ఆస్తి వస్తుందంటే వదులుకుంటానా ఏంటి? నేను దుర్గమ్మ ఇంట్లోనే ఉంటా. వెళ్తున్నా మేడం. చిచి, ఏం జరిగిందని చీచి అని వెళ్ళిపోతుంది?
ఏ నా మొహం చూస్తే అంత నవ్వులాటగా ఉందా? అవునులే, మొగుడేదో అంటే ముష్టికొచ్చినోడు కూడా అదే అన్నట్టు అలా తగలడింది నా బతుకు, నా జీవితం. తప్పుకో తల్లి. అయ్యో అక్క, ఎందుకు ఈ చిరాకు? నీకొక తియ్యటి వార్త చెప్పనా? ఏంటా తియ్యటి వార్త? మీ మైథిలి అక్కకి నా భర్తకి తొలి రాత్రి అమోఘంగా జరిగింది అని చెప్తావా? అలా చెప్తానని ఎలా అనుకుంటున్నావు? అది నీ ముద్దుల అక్క కదా, ఎంతకంటే ఏం చెప్తావు? నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అక్క అక్క అంటూ దాని మీద ఓ తెగ ప్రేమ కురిపించేస్తున్నావు కదా. అక్క అరటిపండు తొక్క. ఏం పాపం, దానికి నీకు గొడవ జరిగిందా? దాన్ని తొక్కలా తీసి పారేస్తున్నావు? లేక పిచ్చిది ఇదేం చెప్పినా వింటుందని దాంతో కలిసి నువ్వు వాడుతున్న కొత్త నాటకమా ఇది? నాటకమే. అలా ఒప్పుకో. అక్క, నాటకం అన్నది ఇప్పుడు నీతో ఆడుతున్నది కాదు, దాంతో ఆడింది నాటకమని చెప్తున్నా. చూడు పద్మావతి, నేను నీలా చదువుకోలేదు, అలాగని నన్నింకా పిచ్చిదాన్ని చెయ్యాలని చూడకు. చదువుకోకపోయినా నాకు కాస్త కూస్తో మనుషులు, ఆ మనుషుల మనస్తత్వాల గురించి తెలుసు. నువ్విలా నన్ను అనుమానిస్తున్నావంటే నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నమాట నిజం. నిజాలేంటో ఆ భగవంతుడికి తెలియాలి కదా. ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానక్క, ఈ పద్మావతి ఎప్పటికీ ఈ అక్క పక్షమే. అసలు అత్తమ్మ బాధపడుతుందని తెలిసినా కూడా సీనయ్య నొప్పించి మరి నేను ఇంటికొచ్చింది దేనికోసం అనుకుంటున్నావు? నీకు, ఈ ఇంటికి కొరకరాని కొయ్యగా తయారైన ఆ మైథిలి భరతం పట్టడానికక్క. పద్మావతి, అవునక్క, నన్ను నీ సొంత చెల్లెలుగా చూసుకున్నా నీకోసం నేనీ మాత్రం చేయలేనా చెప్పు? అయితే మరిదంతా ఆ టొక్కుల మరి మొక్కలు విరగదీయడానికి. సీనయ్యతో కలిసి నేను రచించి ప్రదర్శిస్తున్న నాటకం. ఈ విషయం నాతో ముందే చెప్తే నేను నటించేదాన్ని కదా. నువ్వు అమ్మాయికురాలు అక్క, నటించడం నీకు చేత కాదు. అంతేకాదు, గట్టిగా గదిమితే బయటపడి నిజం చెప్పేస్తావు. అందుకే నీ మనసుని కష్టపెడుతున్నానని బాధపడ్డా చివరికి నీకు మంచి జరగాలనే నా ఈ ప్రయత్నం. ఈ విషయం బామ్మకి రుక్కుకి కూడా తెలుసు. అవునా? నిన్ను అపార్థం చేసుకున్నాను పద్మావతి, ఏమనుకోవద్దు. ఏమీ అనుకోను, కానీ ఇకనైనా నేను చెప్పే తీయటి వార్త ఏంటో వింటావా? ఇన్నాళ్ళు చేదు కషాయం మింగినట్టుంది. చెప్పు చెప్పు, ఏంటా తీయటి వార్త? ఇక నీకు ఆ మైథిలి బెడద, సవతి పోరు, దాని గొడవ ఏమీ ఉండవు. అది పారిపోయిందక్క. పద్మావతి, గట్లని మనం అనుకుంటున్నాం పద్మావతి. ఏంటి బామ్మా? మన చేష్టలకి ఆ మైథిలి పారిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ అది సామాన్యురాలు కాదే. అంటే అది పారిపోలేదు. బామ్మా, రా రండి, నేను చూపిస్తాను. చూడు,